అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడరే రేవంత్ రెడ్డి. రుణమాఫీ దాని మీద కూడా అబద్ధం ఆడిండు. రుణమాఫీపై ఇలా రేవంత్ రెడ్డి నాలుక మట్టబడ్డది. నేను రాగానే డిసెంబర్ 7 నాడు 2 లక్షలు మాఫీ చేస్తాను బిడ్డ. డిసెంబర్ 7 2023 పోయింది, 2024 పోయింది, 2025 వచ్చినా నీ రుణమాఫీ ఎందుకు కాలేదు అని నేను అడుగుతా ఉన్నా. పెద్ద పెద్ద మాటలు డైలాగులు ఇచ్చిపెట్టుంది. నేను సవాల్ విసురుతున్న బట్టి విక్రమార్కకు, రేవంత్ రెడ్డికి, మదిరకు పోదామా, కొడంగల్కు పోదామా, సిద్దిపేటకు పోదామా, ఈ రాష్ట్రంలో ఏ ఊరుకు పోదామో చెప్పండి. ఏ ఊర్లోనైనా సంపూర్ణ రుణమాఫీ జరిగిందంటే నేను అక్కడే ముక్కు నేలకు రాస్తా. జరగకపోతే మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తారా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా. ఇలా రుణమాఫీ విషయంలో నాలుక మట్టబడ్డది. ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, 2 లక్షల పైన వాళ్ళు డబ్బులు కట్టుండ్రి, మీకు కూడా మాఫీ చేస్తా అన్నాడు. నువ్వు ముఖ్యమంత్రివి, నీ మాట నమ్మి డబ్బులు కట్టిన పాపానికి ఇవాళటికి రుణమాఫీ అయితలేదు. 2